అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్కే లిటిల్ వరల్డ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక మనం కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాం. రోజు వెన్స్డే కదండి, సో బిర్యానీ అండ్ చికెన్ కర్రీ అయితే వండుదామని అనుకుంటున్నాను. ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసుకొని వాటర్ అయితే పెట్టుకున్నానండి గ్రీన్ టీ తాగుదామని. అండ్ నెక్స్ట్ బర్నర్ మీద అయితే కళాయి అయితే పెట్టుకున్నాను చికెన్ కర్రీ వండుదామని. ఇంకా ఈలోపు వాటర్ అయితే హీట్ అయిపోయినాయి అండి. ఇంకా కప్లోకి అయితే తీసుకొని సాచెట్ అయితే పెట్టుకున్నానండి, గ్రీన్ టీ సాచెట్ అయితే. నెక్స్ట్ కర్రీలోకి అని చెప్పి ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నానండి. నేనైతే వెయిట్ తగ్గడానికి అని చెప్పి గ్రీన్ టీ అయితే తాగుతున్నానండి. 1 మంత్ బ్యాక్ వరకు కూడా తాగాను, మళ్ళీ అయితే ఆపేసానండి. ఇంక ఈ మధ్యన మళ్ళీ గుర్తొచ్చింది, సో మళ్ళీ స్టార్ట్ చేసేసాను. టీ తాగడానికి అయితే ఫుల్గా బద్దకిచ్చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ కర్రీలోకి అని చెప్పి పచ్చిమిరకాయలు, నెక్స్ట్ టమాటాస్ అయితే చిన్న చిన్నగా అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇంకా 4 రెమ్మలు కరివేపాకు కూడా వేసాను. 1 మంత్ బ్యాక్ కూడా నైట్ అయితే చపాతీ మాత్రమే తినేదాన్నండి. మళ్ళీ 9కి అలాగా ఫుల్గా ఆకలేసేసేది. మళ్ళీ ఏదో ఒకటి తిని అప్పుడు పడుకునేదాన్నండి. ఇంకా సో గ్రీన్ టీ తాగడము, చపాతీలు తినడం అన్నీ అయితే మానేశాను. కడుపు నిండుగా ఫుల్గా అన్నం తింటేనే నైట్ అయితే నిద్ర పడుతుంది, లేదంటే ఫుల్ ఆకలిగా ఉండి నిద్ర అయితే పట్టడం లేదండి. మీలో ఇలాగ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? నెక్స్ట్ సాల్ట్ అయితే వేసుకొని ఆనియన్స్లో మూత అయితే పెట్టుకొని ఆనియన్స్ అయితే మగ్గించుకుంటున్నానండి. ఇంకా నెక్స్ట్ ఒక పక్కన అయితే బిర్యానీలోకి అని చెప్పి ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నానండి. మగ్గించుకున్న ఉల్లిపాయల మీద ప్లేట్ అయితే తీసుకొని ఒకసారి వేగాయో లేదో చూసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి. ఇంకా ఈలోపు బిర్యానీలోకి టమాటాస్, చిల్లీస్, కరివేపాకు అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఏంటంటే ఈ విషయాలు వన్స్ వెయిట్ పెరిగాక అయితే తగ్గడం అంటే ఇంపాసిబుల్ కదండి. ఫుడ్ అన్నీ ఆపేసుకోవాలంటే కొంచెం కష్టం కదా. తగ్గడం అనేది ఒక తపస్సులా చేయాలండి. విధంగా ఎన్ని వెరైటీస్ ఫుడ్ ఉన్నా అండ్ టేస్టీ ఫుడ్ ఉన్నా సరే మనం కంట్రోల్ అయితే చేసుకోవాలి. నా వల్ల అయితే అసలు కావట్లేదండి. వెయిట్ లాస్ అవుదాం అనే వాళ్ళందరూ ఇవన్నీ అయితే ఆలోచించుకోండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిపోయిందండి. ఇంకా నెక్స్ట్ క్లీన్ చేసుకున్న చికెన్ అయితే తీసుకొని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని మూత అయితే పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ బిర్యానీలోకి అయితే నేను ఎక్స్ట్రాగా క్యారెట్స్ అండ్ బీన్స్ కూడా వేస్తున్నానండి కట్ చేసి. పొటాటోస్ కూడా ఉన్న వాళ్ళైతే ఒక పొటాటో కూడా వేసుకోండి. వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు ఫుడ్తో పాటు ఎక్సర్సైజెస్ అండ్ వర్కౌట్స్ కూడా చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్స్ తగ్గించాలి అండ్ ఈవినింగ్ 7 లోపు అయితే మన ఈ నైట్ తినే ఫుడ్ అయితే తినేయాలి. నేనైతే ఒక విషయం అయితే అడుగుదాం అనుకుంటున్నాను అండి. నేను తీసే వీడియోస్ అయితే మీకైతే నచ్చుతున్నాయా? నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ అయితే చేయండి. నేను తీసే వీడియోస్ ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే చెప్పండి, నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. ఇంకేమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి. ఆ సజెషన్స్ నాకు నచ్చితే నేనైతే ఫాలో అవుతా కంపల్సరీగా. నెక్స్ట్ బిర్యానీకి అని చెప్పి నేనైతే పెద్ద గిన్నె అయితే పెట్టుకున్నానండి. పెద్ద గిన్నెలో చేసుకుంటేనే బిర్యానీ చాలా బాగుంటుంది. రైస్ అనేది ఈవెన్గా కుక్ అవుతుంది పెద్ద గిన్నెలో అయితే. ఆ గిన్నె హీట్ ఎక్కాక ఇంకా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. దగ్గర నెయ్యి అవైలబుల్గా ఉంటే నెయ్యి అయితే వేసుకోండి. నా దగ్గర లేక నేనైతే ఆయిల్ వేస్తున్నాను. నెయ్యి వేస్తే బిర్యానీ టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. అయితే ఆయిల్ హీట్ ఎక్కాక బిర్యానీ దినుసులు అయితే వేస్తున్నానండి. చెక్క, లవంగం, షాజీరా, పువ్వు అవైతే వేసి ఫ్రై చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను. ఇవన్నీ ఫ్రై అయ్యాక నేను కట్ చేసి పెట్టుకున్నా కదండి ఆనియన్స్, చిల్లీస్, టొమాటోస్, నెక్స్ట్ బీన్స్ ఇవన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా. కొంచెం సాల్ట్ వేసుకొని, సాల్ట్ వేసాక అన్నీ కలుపుకొని నెక్స్ట్ మూత అయితే పెట్టుకొని మగ్గించుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ. మనం చికెన్ కర్రీకి అయితే వెళ్ళిపోదామండి. ఇలాక చికెన్ వేసి సాల్ట్, పసుపు వేసి ఉడికించుకుంటున్నాం కదండి మూత పెట్టి. నెక్స్ట్ ఆ మూత అయితే తీసి కారం అయితే వేసుకోవాలండి. కారము అండ్ నెక్స్ట్ అయితే గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. కొంచెం సేపు కలుపుకొని నెక్స్ట్ కొన్ని వాటర్ వేసి ఉడికించుకోవాలి. ఆ కారము, మసాలా మొత్తం చికెన్కి అయితే పడుతుంది. నెక్స్ట్ బిర్యానీలోకి అయితే వెళ్ళిపోదామండి. పులుసు సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకున్నాం కదండి. ఆ మూత అయితే తీసి ఇప్పుడు పుదీనా అయితే వేసుకొని వేపుకోవాలి. ఆయిల్ సరిపోక ఇంకొంచెం ఆయిల్ అయితే వేసానండి. అంత వేగాక బిర్యానీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. కొంచెం సేపు అయితే వేపుకోవాలి. చికెన్ కర్రీ మీద నుంచి మూత తీసి దాంట్లో కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా వేసుకొని కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి. బిర్యానీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిపోయిందండి. ఇంకా బిర్యానీ మసాలా అయితే వేసుకొని వేయించుకోవాలి. బిర్యానీ మసాలా కొంచెం వేగాక నెక్స్ట్ వాటర్ అయితే పోసుకోవాలండి. అయితే 3 గ్లాసెస్ రైస్ అయితే వేస్తున్నానండి. గ్లాసెస్ రైస్ కి ఒక్కొక్క గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ పోయాలండి. అంటే 6 వేయాలి. మనం చేసేది బాస్మతి రైస్ కాబట్టి 5 గ్లాసెస్ వాటర్ మాత్రమే వేయాలి. అదే నార్మల్ రైస్ అయితే 6 గ్లాసెస్ వేయాలి. అంటే గ్లాస్కి వచ్చి
2 గ్లాసెస్ చొప్పున లెక్క. నెక్స్ట్ వాటర్ అయితే వేసుకున్నాక బిర్యానీకి సరిపడా సాల్ట్ వేసుకొని, కావాలనుకుంటే కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. వాటర్ మరిగాక అప్పుడైతే రైస్ వేసుకోవాలి కాబట్టి మరిగేంత వరకు మనం రైస్ అయితే క్లీన్ చేసుకుందాం. వాటర్ అయితే మరిగిపోయినాయండి. ఇంకా క్లీన్ చేసుకున్న రైస్ అయితే వేసేసుకున్నాను. రైస్ అయితే వేసుకొని కలుపుకున్నాక మూత అయితే పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. 2 నిమిషాల తర్వాత మూత అయితే తీసుకొని కలుపుకోవాలండి. ఒకసారి వేసిన వెజిటేబుల్స్ అన్ని అయితే పైకి వచ్చేస్తాయి. రైస్ అంతా ఒకసారి కలుపుకొని ఆయిల్ అయితే వేసుకొని పైన కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టి దమ్ చేసుకోవాలి. పైన బరువు పెట్టుకొని. చికెన్ కర్రీ అయితే అయిపోయిందండి. ఇంకా కొత్తిమీర అయితే వేసుకొని చికెన్ కర్రీ స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. నెక్స్ట్ 15 మినిట్స్‌కి అయితే బిర్యానీ కూడా అయిపోయిందండి. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో. నాకైతే ఈరోజు చేసిన బిర్యానీ అండ్ చికెన్ కర్రీ అయితే బాగా నచ్చింది. అంతేనండి ఈరోజు నేను ప్రిపేర్ చేసిన బిర్యానీ అండ్ చికెన్ కర్రీ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ స్టే ట్యూన్ అవర్ ఛానల్. వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్ అండి.